శ్రీరామ, కొంతకాలం క్రిందట ఈ అరణ్య భూభాగమంతా చాలా కనులకు ఇంపుగా ఉండేది. ఇక్కడ ఉద్యానవనాలు, దివ్యమంగళ భవనాలు, అలాగే ఎన్నో పక్షులతో, అలాగే మంచు మనుషులతో ఎంతో ఆనందంగా ఉండేది. కాకపోతే దైవవశాత్తు ఇక్కడ ఒక యక్షుని కూతురు చేరింది. తన పేరే తాటక. దాని కుమారుడే ఈ మారీచుడు. సునందుడు దాని భర్త. ఇక చెప్పవలసిందేముంది? ఈ మహాపట్టణమంతా తిరిగి మునులందరినీ కలిసి అతని కుమారుడితో ఆహారం చేసి తినేసింది. అందువలన ఈ ప్రదేశం మహారణ్యంగా మారింది. యక్షుకులతో ఇంత బలము గలవారు లేరు. దీని తండ్రి బ్రహ్మదేవుని తపస్సు వలన మెప్పించి బ్రహ్మవరాన దీన్ని పుత్రికగా కన్నాడు. అందువలన దీనికి 1000 ఏనుగుల బలం ఉంది. దాని కుమారుడు శాపం మూలంగా రాక్షసుడయ్యాడు. ఇంకేముంది, అగస్త్య మహర్షి వలన దీని భర్త చనిపోయాడు. కానీ ఆ తాటికి తప్పక ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఎదురైపోతుంది. గోసాది హింస గావించి ఆ తాటికి నువ్వు తప్పకుండా వధించాలి. అది స్త్రీ అని, దాని వలన పాపమని నువ్వు ఆలోచించడం తగదు. ఎందుకంటావా, తిన్న చావు లోక కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే రామా, నువ్వు రాజువు కనుక ప్రజారక్షణ నీ కర్తవ్యం అని మహర్షి చెప్పగా, శ్రీరాముడు, మహాత్మా, మా పితృదేవుడు తమరేమి చెప్పినా చెయ్యమని మమ్మల్ని ఆదేశించారు అని నారిని సాగరింపి శ్రీరాముని దనికి గట్టిగా ఒక బాణం తీసి వేసాడనమాట. అంతే, ఒక బాణం వేయగానే ఆ అరణ్యమంతా ఒక్కసారికి పెద్ద పెద్ద సౌండ్లు, ఒకేసారిగా అడవిలో ఉన్నటువంటి మృగాలు, క్రూర మృగాలు మొత్తం అన్నీ అదిరిపడ్డాయి. భయభ్రాంతులు అయిపోయి ఒక్కసారిగా. అంతే, ఆ శబ్దం విన్ననే తాటికి అదిరిపడి లేచి, అంత ధని ఇక్కడ ఎప్పుడు వినలేదే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ ధని వైపు అడుగులేసుకుంటూ వచ్చింది. వస్తే దూరంగా రామలక్ష్మణుడు గమనించారు. అంతే, ఒక్కసారిగా రామలక్ష్మణుడు పడిపోయింది ఆ తాటిక. పడిపోతున్నప్పుడు మహర్షి రాజకుమారులకు చెప్పినటువంటి మంచి మంచి మంత్రాలన్నీ కూడా పఠించాడు. అంతే, చెప్తూ మహర్షి ఇలా అన్నాడు, శ్రీరామ, ఇది సాయం సంధ్యా సమయం. ఇప్పుడు రాక్షసులకు బలం అధికంగా ఉంటుంది. కావున తక్షణమే దాన్ని వధించు అని అన్నాడు. అలా అనగానే శ్రీరాముడు శబ్దభేదిని వేయగా తాటక ఆ దెబ్బకు విలవిలా కొట్టుకుని రామునిపై పడబోగా ఇంకొక బాణంతో దాన్ని వేయగా అది ప్రాణాలు వదిలేసింది. సో అలాగైతే ఆ రోజు ఆ తాటికి పీడ వదిలేసింది. అలా ఆ రాత్రి అక్కడ ఉండి మరునాడు పొద్దున్నే లేచి సంధ్యావందలన్నీ చేసుకుని నిర్వర్తించి మహర్షి, శ్రీరామ, నీకు 14 భువనాలలో గల ఎటువంటి వీరునైనా వధించడానికి తగిన అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తాను అని విష్ణు చక్ర, కాలచక్ర, ధర్మచక్ర, దండచక్ర, ఐంద్ర, ఐశిక, వజ్ర, ఆగ్నేయ, వాయువ, వరుణాస్త్రాలను ప్రయోగోపసంహరణలతో శ్రీరామునకు ఉపదేశించి ప్రయాణం కట్టారు. ఈ విధంగా ఎన్ని అస్త్రశాస్త్రాలను శ్రీరాముడు నేర్చుకున్నాడు. ఇలా కొంత దూరం సాగారు. విశ్వామిత్రుని ఆశ్రమమంతా ఈ భూమికి 3 చేరారు. ఎలా? విశ్వామిత్రునికి ఆశ్రమ ప్రాంతం భూమికి 3 చేరారు. ఆ ప్రాంతమున మునులందరూ వారికి స్వాగతం పలికారు. మహర్షి దీక్ష పూనాడు. శ్రీరామ, ఈ దినం మొదలు 6 నెలలు ఈ యాగదీక్ష ఉంటుంది. అప్పుడు దీక్షాబుద్ధుడై మహర్షి మౌనంలోనే ఉంటాడు అని అక్కడ ఉన్నట్టు మునులందరూ కూడా రామలక్ష్మణులకి అతి జాగ్రత్తగా చెప్పారు. ఇదంతా విన్న రామలక్ష్మణులు చాలా జాగ్రత్తగా యాగాన్ని చూసుకుంటూ ఉన్నారు. అంతే, సరిగ్గా యాగము అయిపోతుంది అనుకున్న సమయానికి ఆకాశం నుండి భయంకర శబ్దాలు, అట్టహాసాలు, వికటంగా నవ్వులు వినిపించాయి. ప్రళయకాల మేఘ శరీరాలతో మారీచ, సుహబహులిద్దరూ రాక్షసులతో వచ్చారు. అప్పుడు శ్రీరాముడు వాయు వస్త్రం వేశాడు. ఆ అస్త్రశక్తికి తాళలేక మారీచుడు గిరగిర తిరిగి సాగర తీరాన్న బతుకు జీవుడాన్ని పడ్డాడు. ఇక సుహుబాహుపై ఆగ్నేయాస్త్రం వేశాడు. వాణిని భస్మ గావించింది. వెంటనే వాయువస్త్రంతో వెంటనే రాక్షసైన్యం అంతా కూడా
చచ్చారన్నమాట. ఇలా యాగము పూర్ణత అయింది. శ్రీరామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు పరమ ఆనందమై వారి శిరాలు వారిని ఇంకొకసారి ఆశీర్వదించాడు. ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. తూర్పు దిక్కు అరుణారుణ కాంతులను విరజిమ్ముతుంది. వేగం సంధ్యాకిరణాలను గుర్తించారు. శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునికి పాదబంధాలు చేసి చేతులు కట్టుకుని నిలబడ్డారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలాగన్నాడు, రామ, మిథిలాపతి రాజేంద్రుడు జరుపు యజ్ఞానికి మనం వెళ్ళాలి. నాతో మీరు రావాలి. శివుని ధనువు అయిన ఆయన భవనమునందును పూజ అందుకుంటుంది. సురశ్రద్ధ సౌద్య దేవదానవ పన్నగ గంధర్వులు ఎవరు దాన్ని ఎత్తలేకపోతున్నారు. ఆ శివధనుసుని ఎవ్వరు కూడా ముట్టుకోలేకపోతున్నారు, ఎవరు కూడా ఎత్తలేకపోతున్నారు. సో బల సంపన్నులైనటువంటి రాజకుమారులు అందరూ దాన్ని చూసి ఎక్కిపెట్టి దాన్ని ఇరిచేవాళ్ళని కూడా అనుకున్నారు. కానీ ఎవ్వరికి అది సాధ్యం కాలేదు. ఒకసారి మనం కూడా వెళ్ళి తిలికించి వద్దామా అని చెప్పేసి ముళ్ళను తిలికించి నేను మిథిలానగర్ నుండి హిమాలయ పర్వత వంటి గంగా నదిని తటమున తపస్సు గావించారు. అంటే గంగా నదికి పూజలు చేసుకుంటూ వెళ్ళారు. మీ అందరికీ భగవంతుడు రక్ష కల్పించుగాక అని చెప్పేసి ప్రార్థన చేసి బయలుదేరితే సరిగ్గా సూర్య భగవానుడు అస్తమించే సమయం చేరువగానే వీళ్ళు స్నాన సందేహాలను చేసుకుని అగ్నిదేవునికి హారతించి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. పడుకుని తర్వాత రోజు బయలుదేరుతున్నారు. ఇలా మామూలుగా మహర్షి శ్రీరామలక్ష్మణులు నిద్రలేపారు. వారు స్నానం సంధ్యాలు క్రియతలు నిర్మించారు. ప్రయాణం సాగించారు. మహర్షిని వెన్నుకుని రాకుమారులు ఆనందోత్సవాలతో నడుస్తున్నారు. పరమ పావని గంగా నది తల్లిలో స్నానం చేయడానికి ఎంత దృష్టి ఉండాలని చెప్పేసి అనుకుంటూ అక్కడ స్నానం చేసేసి అక్కడి నుంచి పితృర్పణలు గావించి అగ్నిదేవునికి నమస్కారం చేసుకుని హాయిగా భోజనాలు చేసేసారు. అలా ముందుకు వెళ్తున్నారు. ఇక మహర్షులు విశ్వామిత్రునికి నమస్కారం చేసుకుని ఇంకా అందరూ అలాగే వెళ్ళి కూర్చున్నారు అన్నమాట. అలా కూర్చుంటే అప్పుడు రాముడికి, శ్రీరామ, ఈ గంగా నది తన పవిత్రతతో ముల్లోకాలలో రంగుతుత్తంగా తరంగాలతో ప్రవహిస్తూ అందరూ పవిత్రులుగా చేస్తుంది. ఈ మహానది హిమగిరికి జ్యేష్ఠపుత్రిక, మణి సురస్థిత. సాధ్యులకు దేవతలకు రాక్షసులు రసతావలసుల పన్నగులు ఈ నది ఆరాధిస్తారు. అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు పడితే వాళ్ళు ఈ నదిని ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు దేవతలందరూ ఈ మహానదిని తల్లిని దేవలోకానికి తీసుకువెళ్ళారు. సాగర చక్రవర్తి అయినటువంటి ముని మనుగుడు భగీరథ చక్రవర్తి ఈమెను దేవలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చాడు. ఇతడు పవిత్ర ప్రభావము గల మీ సూర్యవంశం నందు పుట్టినవాడే. ఇక్కడ భగీరథ చక్రవర్తి కూడా మీ సూర్యవంశంలోనే పుట్టాడు స్వామి. ఈ నగర చక్రవర్తికి అర్ధాంగులు ఇద్దరు. వారు కేసిని, సుమతి అని పేర్లు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతానం లేక హిమాలయాలపైన అర్ధాంగులతో తపస్సు చేస్తూ ఉన్నారు. అంతటా భృగువు ప్రసన్నత ప్రత్యక్షమై, చక్రవర్తి, నీ ఒక భార్య మీ వంశకురాన్ని ప్రసవిస్తుంది, రెండవ ఆమె 6,000 మంది పుత్రులను కంటుంది అని వరమిచ్చి శకును పంపాడు. ఇలా కొంతకాలం జరగగా అసమంజునికి కేసిని జన్మించింది. 60,000 మంది కుమారులకు సుమతి క్రాంతి ప్రసవించింది. వీరందరినీ నియతికుండలలో బహుభద్రంగా ఉంచి పంచారు. వీరు దినదిన వృద్ధితో అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రులకు పెరుగుతున్నారు. ఇంకా అసమంజుడు ఈ పిల్లలతో తనకు అందిన వారిని ఊరవాగల నదిలో పారివేశాడు. ఈ విషయం తెలిసిన రాజు అతనిని తన దేశం నుండి ప్రాళదూడాడు. అతని కుమారుడు మాత్రం మంచి మనసుతో సర్వ ప్రచమోద యోగాన్ని పొందాడు. ఇక చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. అశ్వాన్ని విడవగా దాని వెనుక అశ్వమంతుడు బయలుదేరాడు. అశ్వాన్ని మహేంద్రుడు దొంగిలించాడు. ఇంకా అశ్వమేధాన్ని తీసుకుని రమ్మని 6,000 మందిని కూడా పంపారు. వారు భూలోకమంతా వెతికిన గుర్రం కనపడలేదు. అప్పుడు వారు భూమిని తవ్వడం ప్రారంభించారు. వారు ముందుగా తూర్పు దిక్కున ఉన్న విరూపాక్షమును అను దిగ్వంతి హృదయముల నుండి నమస్కారం చేసుకుని దక్షిణ దిగ్గల పద్మమును అన్న ఆమెగల దిగ్వంతి ప్రారంభం చేసి పడమరలో సౌమస దిగ్గజానికి నమస్కారం చేసుకుని
ఇక చివరిగా ఉత్తర దిశలో భద్రమును దిగ్గజానికి వందనం చేసుకుని ఇలా ఆనందంతో వెళుతూ గుర్రం తప్పక దొరుకుతుందనే అంశంతో ఈశాన్య దిక్కుగా వారు పోయి కపిల మహర్షి ఆసనం దగ్గర చేరారు. ఇంతకీ వీళ్ళు అశ్వం దొరుకుద్దని చెప్పేసి ఇంక అన్ని దిక్కులా తవ్వుకుంటూ పోతే అక్కడికి వెళ్ళారు, కపిల మహర్షి దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే, మహర్షి యొక్క ప్రభావం తెలియక ఆ రాకుమారులు మహాకోపంతో, ఓయి మాయావి, మా యాగశ్వాన్ని దొంగలించావా మూర్ఖుడా, మా సంగతి నీకేమి తెలుసురా అని బీకంగా ఎదిరించారు. దాంతో మహర్షి పట్టరాని కోపంతో బాగా గాలిని లోనికి పిలిచి భయంకరంగా గాలిని విడువగా 6,000 మంది వెంటనే అక్కడ భస్మైపోయారు. ఎంతో కాలం గతించింది. తాను చేస్తున్న యాగం ఆగిపోయింది. గుర్రాన్ని తీసుకొస్తానని వెళ్ళిన కుమారులు తిరిగి రాలేదని చక్రవర్తి అసుమంతిని పంపాడు. అలా అతడు భూమండలం అంతా తిరిగి అశ్వయాగం దగ్గరికి వచ్చాడు. తన పేతండ్రులు 6,000 మంది కూడా కనిపించలేదు. ఇంకా దుఃఖంతో ఆయన చాలా బాధతో ముందుకెళ్తున్నాడు. ఇంతలో కుమార అటు చూడు, ఈ భస్మపు కొండ నీ పినతండ్రులది. వారు భగవంతుడైన కపిల మహర్షిని అవమాన వాక్యాలాడి అతని కోపానికి ఇలా భస్మైపోయారు. వీరు సజీవులు కావాలంటే దివులో గల పవిత్ర గంగా నదిని భూమిపైకి దింపాలి. ఆ గంగను వీరిపై ప్రవహించజేస్తే అప్పుడు వీరు సజీవులు అవుతారు. అదిగో యాగశ్వం, దానిని తీసుకుని వెళ్ళి ముందుగా నీ తాత అశ్వం మీద యాగాన్ని పూర్తిగా ఉంచు అని పంపాడు. తాత దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పి అశ్వమేధ యాగాన్ని పూర్తిగా ఉంచాడు. కొంతకాలానికి దిలీపుడు కుమారుడు భగీరథుడు సామ్రాజ్య సింహాసాన్ని అధిరోహించాడు. తన తాతలకు స్వర్గ సుఖాలను కనిపించాలని సంకల్పించాడు. దివ్యచ గంగాభావాన్ని భూమికి దింపాలని మహాదీక్షాదక్షుడే పరమ పావనుడే గోకర్ణ క్షేత్రమున మహత్తర తపము గావించాడు. అప్పుడు అతడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతనికి తన మనసులో గల కోరికను విన్నవించాడు. భగీరథ, నీ కోరిక గొప్పదే, అయినా దివు నుండి భూమికి దిగిన గంగను భరింపగలవాడు పరమశివుడు ఒక్కడే అనగా భగీరథుడు తను పట్ట వేడక పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు గావించాడు. శివుని దివ్యానుగ్రహంతో గంగాదేవికి అతని జటాచుటుమన మీదికి అవతరింపజేశాడు. అచడ బిందు నర్సరులోని గంగను దింపాడు. అలా గంగాదేవి దిగి 7 మార్గాలుగా విడిపోయి ప్రవహించింది. అలా ఏగాగా ప్రవహించే గంగాదేవి నలిని, పావని, హదిని అను పేర్లతో తూర్పు దిశగా, సుసక్షక, సీత, సింధు పేర్లతో పడమరగా, 7వది భగీరథంతో వచ్చింది కాబట్టి భగీరథ అయింది. అలా వెళ్ళగా జన్మ మహర్షి దివ్యాశ్రమం అన్నది మంచింది. జన్మ మహర్షి దివ్యాశ్రమాన్ని ముంచింది. మహర్షి ఒక్క బిందు మిగలకుండా దాన్ని తాగేశాడు. దేవతలందరూ ఆ మహర్షిని అనేక విధాలుగా ప్రార్థింపగా అప్పుడు అతడు చెవిలో నుంచి విడిచాడు. అందువలన గంగాదేవి జాహ్నవి అనే నామత్వం కూడా పిలువబడుతుంది. భగీరథుడు అలా తన వెంట గంగాదేవిని తీసుకొచ్చాడని, తన తాతల భస్మాలపై ప్రవహింపజేశాడని, వారికి స్వర్గాది భోగాలు కల్పించాడు అని, ఈ విధంగా భూమికి గంగాభవాని చరిత్ర, గంగ దిగి వచ్చిందని చెప్పేసి ఆ గంగాభవాని చరిత్ర మహర్షి చెప్పగా రామలక్ష్మణులు విని పరమానందం పొందారు. ఎంత ఆనందం అంటే అబ్బా, ఇంత గొప్ప కుమారుడిని కన్నటువంటి వాళ్ళు తెలియదు అంత గొప్పవాళ్ళు, వాళ్ళందరి కోసం ఆ గంగాదేవిని భూమి మీద తీసుకొచ్చారా అని ఎంతో ఆనందపడిపోయారు. ఇలా వాళ్ళు వెళ్తూ ఉండగా వీళ్ళకి మధ్యలో ఆహ్లాదేవి తగులుతుంది. అది ఎలా తగులుతుందో చూసుకుందాం. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను రాకుమారులకు దారిలో ఇలా అచ్చటచ్చట గల స్థల చరిత్రలను రమణీయముగా చెబుతూ వారికి మార్గయాసము కానరాకుండా చేస్తుండగా మహా సంతోషంతో వారు కూడా ఆ కథలను వింటూ ఉత్సాహం గలవారై మహర్షిని ఇంకా కథలు వినిపించమని కోరుచున్నారు. ఆ రాత్రి వారు అచ్చట హాయిగా నిద్రించారు. పొద్దున్నే లేచి స్నానాలు చేసి గంగాదేవిని దాటి వెళుచున్నారు. జనక రాజేంద్రుని మిథిల నగరంలో సమీపాన కన్నులకు హృదయానికి ఆనందాన్నిచ్చే ఒక దివ్యమైన ఉద్యానవనం కానవచ్చింది. మహర్షిని మోద మనసముతో శ్రీరాముడు చూడగా, రామభద్ర, ఒకప్పుడిది సర్వ జనవలతో ఎంతో ఆనందంతో కలకల్లాడుతూ ఉండేది.
సురసిద్ధ సాధ్య కిన్నెర కింపుడు సాది దేవతలందరూ ఇక్కడ నిత్యము వ్యవహరిస్తూ ఉండేవారు. అందరూ ఆనందంతోనున్న ఇచ్చట గౌతమ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించి తపస్సు చేసుకునేవాడు. అతని అర్ధాంగి అతలోక సౌందర్యవతి సౌశల్యవతి అహల్య. సృష్టిలో ఎచ్చట ఇప్పటికీ తాను సృష్టించబడిన ఒక కాంతను బ్రహ్మదేవుడు తన ఆత్మతో సృష్టి చేశాడు. అయితే ఆమెకి పేరు పెట్టాలి. ఒక కవికి తాను రాసిన గ్రంథానికి పేరు పెట్టడంలో అతని సంస్కారము ప్రతిభ కానవస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఒక పుత్రునికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించాడు. హల్ వక్రత్వ ముచ్చత్వే సర్వాంగేష్వి యాదృపే నాస్తి వక్రత అహలామ్య విధి మబ్రవేత్. ఈమె సర్వాంగలయందు ఎక్కడా వక్రత లేని మూలముగా ఈమెకు అహల్య అని పేరు పెట్టాడు. అహల్య శరీర సౌందర్యమే కాదు, ఆత్మ సౌందర్యం కూడా, ఆధ్యాత్మిక సౌందర్యం కలదు. అలా ఆమె గౌతమి మహర్షి యొక్క అర్ధాంగిగా ముల్లోకాల్లో మంచి పేరు సంపాదించింది. ఎప్పటి నుండో మహేంద్రుడు ఆమెను పొందాలనుకున్నాడు. సమయం కొరకు వేచి చూస్తున్నాడు. ఇలా మహర్షి శిష్యులకు విద్యను బోధించుబడి పంచను కాచుకుని ఉండి రాత్రి 12 గంటల సమయమైన కోడై కూశాడు. తన అలవాటు ప్రకారం మహర్షి కోతికి లేచి స్నానానికి వెళ్ళాడు. అదే సమయానికి మహేంద్రుడు మహర్షి రూపంలో ప్రవేశించి వెలుగుచున్నాడు. దీపాన్ని ఆర్పబోగా అది గ్రహించిన అహల్య, ఎవడెవరా నీవు అని కనురెప్పలు పడకుండాను అతన్ని మహేంద్రునిగా నుంచి ఎంతగానో చివాట్లు పెట్టింది. కామునికి కన్నులు కానరావు కదా. ఇంతలో మహర్షి వచ్చాడు. అంతకుముందు అహల్య స్వయముగా ధర్మదేవత వచ్చి నన్నంటూ వరకు పాషాణ రూపాన ఉంటానని తన పాతివ్రత్యముతో పాషాణముగా మారింది. మహేంద్రుడిదంతా చూసి ఒక మూల సిగ్గుతోనున్నాడు. గౌతమ మహర్షి ఆ విషయమంతా తన తపోనేత్రంతో చూసి గ్రహించను. బాగా దేవేంద్రునికి చివాట్లు పెట్టాడు. ఒరీ మూర్ఖుడా, మా ఇద్దరి మధ్య నీ యోగాన్ని కలిగించావు. నీవు విఫలుడు అవుదువు కాక. విఫలుడు అంటే అండము లేనివాడని అర్థం అని శపించాడు. భార్య గురించి ఎంతగానో తప్పించాడు. రామ, నీవు స్వయంగా ధర్మదేవతవు. రామో విగ్రహం ధర్మ అని అంటుండగా పెద్ద పాసాయనము కాలుకు తగిలి ఒక త్రిలోక సుందరిగా నిలిచింది. ఆశ్చర్యంతో రాముడు మహర్షి వంక చూశాడు. ఇంతలో గౌతమ మహర్షి వచ్చి శ్రీరామచంద్రమూర్తి వందనములు అర్పించాడు. శ్రీరామచంద్ర, నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపివి అనగా అహల్య గౌతమ మహర్షి ఇద్దరు శ్రీరాముని పూజించారు. విశ్వామిత్ర మహర్షి ఆ దంపతికి వందనాలు అర్పించి, ఇది శ్రీరామునికి మరీ వింతగా అయినది. మహర్షి, రామ, ఈ చరిత్ర తర్వాత చెప్తాను అని ముగ్గురు మిథిలా నగరం వైపు నడుస్తూ వెళ్ళిపోయారు.